మౌనిక మౌనిక ఏంటండి? చెల్ల దగ్గర డబ్బులు తీసుకొని చాలా రోజులు అవుతుంది. చెల్ల రాగానే ఈ డబ్బులు చెల్లకి ఇచ్చేసాయి. ఇదేమో ఇంటి ఖర్చులు కొంచెం మర్చిపోకు, ఓకేనా? అబ్బా, ఇన్ని డబ్బులా? ఆమెకి ఇచ్చుడు అవసరమా? మా ఆయనకి ఇది ఎక్కడ పని లేదు. వదినా, అబ్బో సిరి వచ్చినట్టు. వదినా, రారా సిరి, కూర్చో. అన్నయ్య ఏడు వదినా? ఆఫీస్కి వెళ్ళిండ్రా. అవునా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పిండా వదినా? లేదురా, నాతో నేను చెప్పలేదు. చెప్పలేదా? ఏమైంది వదినా అలా డల్లు కూర్చున్నావు? నీకు తెలియదారా మా ఇంట్లో పరిస్థితి? ఒక పూట గడిస్తే ఒక పూట గడవది. అవునా, మా ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే వదినా, నేను వెళ్ళొస్తా. కనీసం టీ అన్న తాగురా. లేదు వదినా, అర్జెంట్ పని ఉంది. అన్నయ్య వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అబ్బా, ఇన్ని డబ్బులు మిగిలినాయి. ఈ సంక్రాంతి పండుగ ఫుల్ చీరలు కొనుక్కోవచ్చు. మౌనిక మౌనిక వచ్చారా అండి? వాటర్ తీసుకురావాలా? వాటర్ విషయం తర్వాత కానీ మా చెల్లొచ్చిందా? వచ్చిందండి. అయితే డబ్బులు ఇచ్చేసినావా? అసలు డబ్బుల గురించి ప్రస్తావనే రాలేదండి. ఏంటి, డబ్బులు అడగలేదని ఇవ్వలేదా? మా చెల్ల ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు డబ్బులు ఇచ్చింది. ఈ టైంలో మనం డబ్బులు తిరిగి అయిపోతే ఇంకెవరు ఇస్తారు? అన్నయ్య, నీకు బిజినెస్ లో లాస్ వచ్చి వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతున్నావు కానీ ఈ చెల్లెలున్నని మర్చిపోయినావా అన్నయ్య? అందుకే నా దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు తీసుకొచ్చాను అన్నయ్య. తీసుకో అన్నయ్య. డబ్బులు చూడంగానే వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోయానండి. పాపం వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో. మీరే వెళ్ళి ఇచ్చిరండి. ఇదిగోండి, మీరే వెళ్ళి డబ్బులు ఇచ్చిరండి. అవసరమైతే ఈ డబ్బులు కూడా ఇవ్వండి.